హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? కొత్తిమీర టమాటా పచ్చడి అండి. ఇగో ఇలా జీలకర్ర కొంచెం వేసి, ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, ఒక ఎల్లుల్లిపాయి, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ బాగా కొంచెం సేపు వేగాలండి. కొంచెంసేపు వేగిన తర్వాత టమాటాలు ఒక 5 తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలు ఒక 5 తీసుకున్నాను. అవి కడిగేసి కట్ చేసుకొని కూడా పెట్టాను, నేను చూపించలేదు. అవి కట్ చేసేసుకొని వేసేయాలండి. ఇవ్వండి వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత మనం దానికి తగ్గట్టు ఉప్పు అండి, వీటికి తగ్గట్టు నేనైతే చెంచా ఫుల్గా వేస్తున్నాను, ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను. మరి మీరు ఎంత వేసుకుంటారో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉప్పు వేసేసి కాసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయండి, మెత్తగా మగ్గిపోతాయి. మరీ మ్యాష్ అయిపోవాల్సిన అవసరం లేదండి. బాగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చట్నీకి మళ్ళీ ఇంక నేను తాలింపు పెట్టను, ఇదే తాలింపు అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత కొత్తిమీర కడిగేసి ఉంచుకుంటున్నాను నేను. కొత్తిమీర ఇవి ఉప్పు వేస్తాను కదా, కడిగేసి మొత్తం మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి కొత్తిమీర కడిగేసి కట్ చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి ఒక గుప్పెడు కొత్తిమీర కడిగేసి కట్ చేసి ఉంచుకున్నాను. టమాటా చూద్దామండి మరి ఏగిందో లేదో. ఏంటి ఫ్రెండ్స్, ఇవ్వండి టమాటా అయితే బాగా ఎగిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. కానీ ఇంకొంచెం వాటర్గా ఉంది కదా అని కాసేపు ఉంచుతున్నాను. టమాటా అయితే ఎగిపోయిందండి, మొత్తం నీట్గా పచ్చివాసన లేకుండా చక్కగా ఎగిపోయింది. ఈ కొత్తిమీర టమాటా పచ్చడి అంటే నాకు మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అండి. మా ఆయన తినరు మళ్ళీని. ఇవ్వండి ఎగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇలా ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి రోటీలో చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది, కానీ నా దగ్గర లేదండి, మరి అందుకే మిక్సీ కొట్టేసుకుంటున్నాను. దించేసి ఆపేసిన తర్వాత కాసేపు చల్లారనించి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత దోశ వేసుకొని వేడివేడిగా తినేయడమే, అంతే. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఏంటి ఫ్రెండ్స్, ఇంతకీ వీడియోని చూస్తున్నారా? లైక్ వేసుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఓ లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా అత్తయ్య వచ్చారు. మా అత్తయ్యకి మా పిల్లలిద్దరికీ వేసేసి ఇస్తున్నాను అనమాట. మా పెద్దోడితో అయితే ఇవ్వండి రివ్యూ చెప్తాను అన్నాడు, అందుకనేసి వాడికి వీడియో తీస్తున్నా. సూపర్ అండి. కొత్తిమీర టమాటా దోశ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి. దీంతో తింటూ బాగా ఎంత తెలుసా, అబద్ధం చెప్తున్నానేమనుకున్నారా? మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఏంటి ఓకేనా? ఉంటాను, బాయ్.